7 మరియు 48 వచనాలు. ఈయన నజరుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, చాలండి. దేవుని స్తోత్రం. 2 వచనాలు చదువుకున్నా. ఎవరైనా చదువుతారా? మలయాళం, ఇంగ్లీష్, కన్నడ. జనార్దన్ ಅವರೇ. చాలండి, నేను చదువుతున్నాను. ఆ గుడ్డివాడు వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, యేసు, దావీదు కుమారుడా, నాపై దయచూపు అని బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. 48వ వచనం. చాలామంది అతన్ని తిట్టి ఊరుకోమన్నారు. కానీ ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా, నా మీద దయచూపు అని ఇంకా బిగ్గరగా అరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి, ఇంగ్లీష్ చదవండి. అందరు టీచర్సేగా, ఇంగ్లీష్ చదివే వాళ్ళు లేరా? స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, మనకు అవసరాలు ఉంటాయి. ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి. అవసరాలు తీర్చబడాలి. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా చేయండి అన్నప్పుడు మనిషి సహాయం చేయొచ్చు. కానీ అతడు ప్రతిసారి ఆ వ్యక్తి సహాయం చేస్తాడని గ్యారంటీ లేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సహాయం మనకు దొరుకుతుంది. ఈ కథ లేకపోతే ఈ సంఘటన లేకపోతే ఇది ఉపమానం అనుకోండి. ఉపమానం కాదు, ఉపమానంలో నుంచి ఒక ఉపదేశం ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన, దీంట్లోంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏం జరిగింది అక్కడ? వాడు ఏం చేశాడు? మరింత ఎక్కువగా కేకలు వేశాడు. మరి ఎక్కువగా కేకలు వేశాడు. చూసారా? కేకలు వేయడం అంటే దాని అర్థం ఏంటంటే మాట్లాడటమే. కాకపోతే దూరంగా, దగ్గరున్న వ్యక్తి దగ్గరికి, మన దగ్గరున్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు గట్టిగా కేకలేసి మాట్లాడడం. ఏదో దూరంగా ఉన్నప్పుడు వ్యక్తి గట్టిగా కేకలేస్తాం, హలో అని అంటాం. కానీ బాబు అని రోహిత్ని బాబు అని పిలిచాను. ఈ రోహిత్ డైకస్ రోడ్డు ఆ చివరి దాకా వెళ్ళాడు. అప్పుడు రోహిత్ అని పిలిస్తే నాకే వినిపిస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి వినిపించే అవకాశం లేదు. యేసు ప్రభు తనను దాటుకుని వెళ్తున్నాడు. తన జీవితంలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. ఈ జనసమూహం ఇవన్నీ కొత్త ఏం కాదు అతనికి. యూదుల పండగల సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎటువంటి పండగ కాదే. ఏంటి ఈ ఏమంటారు, ఈ కోలాహలం ఏంటి, ఈ టుముల్ట్ ఏంటి, ఈ సందడి ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కళ్ళుండి చూసిన వాడు కాదు, ఏదో గ్రహించాడు. అంటే ఏదో పండగ కాదు. పండగ కానప్పుడు ఏ మధ్యగా ఓ పండగ అయిపోయింది, మళ్ళీ ఏం పండగబ్బా, ఏంటిది, ఏదో జరుగుతుంది. హలో సార్, ఏంటండి ఇది? ఎవరో యేసు అంటండి ఈ దారి గుండా వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్తున్నటువంటి యేసుని ఎవరు ఆపలేరు. యేసు వెళ్ళాలనుకున్నాడు, ఫిక్స్ అయిపోయాడు. యేసు వెళ్ళాలనుకున్నాడు. ఒకసారి గలిలయలో ఉన్నప్పుడు యూదయాకు వెళ్దాం, బేతనీయాకు వెళ్దాం అన్నారు. ఎందుక అవసరమా? లాస్ట్ టైం పోయినప్పుడే వాళ్ళు ఏమన్నా సన్మానించారా ఏంటి? రాళ్లతో కొట్టబోయి ఎందుకు తలకాయ నొప్పులు, వద్దులే అన్నారు. నో వెళ్ళాల్సిందే అన్నాడు ఆయన. అనగా యేసుని ఎవరు ఆపలేరు. ఆయన ఏది చేయాలనుకుంటే చేసి తీరుతాడు కదా. దీన్ని ఏమంటారంటే దేవుని విధానంలో
దీన్ని సార్వభౌమాధికారం అంటారు. సావరిన్ పవర్. ఆయన ఏది చేయాలనుకుంటాడో అది చేసి తీరుతాడు. దానికి వేల మంది అడ్డుపడ్డప్పటికీ కూడా సరే ఎంతమంది చెప్పారు కాబట్టి ఆపేస్తానులే. అయినా ఈ 12 మంది శిష్యులు చెప్పినప్పుడు నువ్వు కరెక్ట్ పాయింటేగా నేను ఆలోచించలేదు. పోయినసారి రాళ్లతో కొట్టబోయారు, ఈసారి ఖచ్చితంగా కొడతారు. అటువంటప్పుడు థ్యాంక్ యూ పేతురు, యోహాను, యాకోబులారా, మీకు వందనాలండి. నేనేదో ఆవేశపడి వెళ్ళాలనుకున్నాను, మీరు ఆపేశారు, మంచిది అని ఆయన ఆగిపోలేదు. రాళ్ల దెబ్బలా రెడీ, ఇంకా ఏదైనా కష్టమైనా నష్టమైనా రెడీ. తండ్రి చెప్పినటువంటి పనిని, తండ్రి వెళ్ళమన్న చోటికి నేను వెళ్ళాలి, అంతవరకే. కానీ ఈ రాళ్ల దెబ్బల గురించో ప్రజల పొగడ్తల గురించో వీటన్నిటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళాలంతే. యేసు ఆ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను. జక్కయ్య, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఉండాలి. ఉండడం అనేది దేవుని ప్రణాళిక. నేను చూసిపోవడం కాదు నా ఉద్దేశం. హలో, బాగున్నావా? ఏమయ్యా, అనవసరంగా నువ్వు చేసే పనులేంది, పన్నులు అధికంగా వసూలు, నీకు ఒక నీతి బోధ చేయడం కాదు నా ఉద్దేశం. నీతో ఉండాలి, నీతో ఉండి నిన్ను సరిచేయాలి, నీతో ఉండి నిన్ను నీతిమంతుడిగా చేయాలి. ఇది నా ఉద్దేశం. ఏ ఉద్దేశం లేకుండా జక్కయ్యను కలవలేదు. ఒక ఉద్దేశం ఉంది. యేసు మనల్ని దర్శిస్తున్నప్పుడు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయము, వాడు ఏం చేశాడట? మరింత ఎక్కువగా కేకలు వేశాడు. దేవుని స్తోత్రం. కేకలకు కారణం ఏంటి? అరుపులకు కారణం ఏంటి? దగ్గరున్నప్పుడు ఈ జనసమూహములో మెల్లగా మాట్లాడితే కుదరదు. గొనుక్కుంటే, సనుక్కుంటే, గుసగుసగా మాట్లాడితే కుదరదు. ఇప్పుడు కేకల యొక్క అవసరం ఉంది. గట్టిగా అరవాలి. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది. 5వ అధ్యాయమేనా? ఎస్, 5వ అధ్యాయము 5వ వచనం. ఏమని రాయబడింది? 5వ అధ్యాయము 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. వాడు ఏం చేస్తున్నాడు? వీడు కేకలేస్తున్నాడు, వాడు కేకలేస్తున్నాడు. తేడా ఏంటి? ఏమండి? ఈయన గాయపరుచుకోలేదు, ఆయన గాయపరుచుకున్నాడు. తేడా అంతేనా? ఇంకేం లేదా? వాడు కేకలు వేయడానికి కారణము వాడిలో ఆవేశించినటువంటి, వాడిలో ఉన్నటువంటి దురాత్మ. వీడు కేకలేయడానికి కారణం వీడికి ఉన్నట్టు అవసరత కాదా? అవసరతను బట్టి మనం కేకలేస్తాం. ఊబిలో కూరుకుపోయేవాడు ఎవరైనా రక్షిస్తారా నన్ను అని అడుగుతాడా? ఏమడుగుతాడు? కేకలేస్తాడు. అవసరతలో ఉన్నవాడు కేకలేస్తాడు. ఇక్కడ ప్రజలు అందరూ కేకలు వేశారని కాదు, ప్రజలో ఒకడు కేకలేశాడు. ఈ కేకలు వేసిన వాడి మీద కేకలు వేశారు కొంతమంది. ఊరుకో, ఏంటిది, ఏం పని లేదు. అడుక్కునేవాడివి నీ అరుపులు. అడుక్కునేవాడి అరుపు అంత ఆహ్లాదకరంగా ఉండదు. ఏమండి? వినసొంపుగా ఉంటుందా? అతని వాయిస్, అతని వాయిస్ నాకు బాగా నచ్చిందండి అని ధర్మం వేస్తాడంటే, చాలు ఏడుపు లాపు అని కసురుకోమా, విసుక్కోమా మనం? అవి అంత ఆనందకరంగా వినడానికి సొంపుగా లేవు. అందుకనే ప్రజలు ఇరిటేషన్కి గురైపోయారు. హలో, కేకలు వేసేవాడి మీద కేకలు వేశారు. చూసారా? ఓ సందర్భంలో శిష్యులు, లేకపోతే మార్కు సువార్త మనం కొద్దిగా ముందుకు ఆలోచిస్తే, ప్రజలు కేకలు వేశారంట. ఎందుకు కేకలు వేశారు? ప్రజలు ఏమని కేకలు వేశారండి? చదవండి మార్కు సువార్తలో. వాళ్ళు ఏమని కేకలు వేశారు? యూదుల రాజనా? 14వ వచనం, 15వ అధ్యాయం 14వ వచనం. 14వ అధ్యాయం 15వ వచనం. త్వరగా అమ్మ, లేదా? ఏం చేశారు? ఒకడేమో సమాధుల్లో కేకలేసాడు, ఒకడేమో సరిహద్దులో కేకలేసాడు. ఏం సరిహద్దు? యెరూషలేముకు ఎరికోకి ఉన్నట్టు ఆ బోర్డర్లో.
ఒకడేమో సమాధుల్లో, ఒకడు సరిహద్దుల్లో. వీళ్ళు ఎక్కడ కేకలేశారు? న్యాయస్థానము లేకపోతే తీర్పు జరిగేటువంటి స్థలములో కేకలేశారు. అక్కడ పెద్దవారి స్వరాలు వినబడాలి, కానీ ఇప్పుడు ప్రజల అరుపులు కేకలు వినబడుతున్నాయి. వారు మరింత ఎక్కువగా కేకలేశారు. దేనికి? ఆవేశాన్ని బట్టి. ఒకడేమో అపవిత్రాత్మను బట్టి కేకలేశాడు, ఒకడేమో అవసరతను బట్టి కేకలేశాడు, ఒకడేమో కొంతమంది ఆవేశాన్ని బట్టి కేకలేశారు. ఈ కేకల గురించి రాయబడిన మాట మార్కు సువార్తలోనో లేదా ఎక్కడ ఉందో చోట, వారి కేకలు గెలిచెను. ఏం గెలిచాయట? అలాగైతే ఈ గుడ్డివాని కేకలు గెలిచాయి. గుడ్డివాని కేకలని భంగపరచడానికి ఆపో చాలు అని అనడానికి కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు. కేకలు వేసిన వాళ్ళ కేకలు ఓడిపోయినాయి, కానీ కేకలు వేసినోడు మాత్రం వాడి యొక్క కేకలు యేసు చెవుల్లోకి చొరబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు గట్టిగా అరవపోతే యేసు దాటి వెళ్ళిపోయాడు అనుకోండి. ఎందుకే? ఆయన వెళ్ళిపోయి చాలాసేపు ఇప్పటికి ఎరుకోలో ఉన్నాడు. నువ్వు కేకలేయడంలో అర్థం ఏంటి? దగ్గరున్నప్పుడు అరిచుంటే బాగుండేది, దూరం వెళ్ళిపోయిన తర్వాత అరవడంలో అర్థం లేదుగా. అయినా ఇంత జనసమూహం మధ్యలో నీ కేకలు వినబడతాయని నువ్వు ఎలా అనుకున్నావు? చాలాసార్లు మన కేకలు వినబడవు అనుకుంటాం. కేకలు పరలోకానికి చేరతాయి. వారు పెట్టినటువంటి మొరలు దేవుని చెవుల్లో చొచ్చాయి అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలు కేకలు వేస్తుంటారు. కేకలు వేయడం వాళ్ళకు ఒక అలవాటు. 84వ కీర్తనలో ఎవరు తీసుకున్న చదవండి, 2వ వచనంలో కీర్తనాకారుడు చెప్పిన మాట ఏం చెప్పాడో చూద్దాం. స్తోత్రం. యెహోవా మందిరావరణము చూడవలనని ఎంతో ఆశపడుతున్నది. ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధుల్లో తిరిగినోడు కేకలేశాడు. ఎందుకు? అపవిత్ర ఆత్మను బట్టి. వీడేమో అవసరతను బట్టి. సిలువ వేయమని కేకలు వేశారు. దేన్ని బట్టి? ఆవేశాన్ని బట్టి. ఇతను దేన్ని బట్టి కేకలేశాడు? ఆశను బట్టి, ఆనందముతో కేకలేశాడు. ఆశ, ఏం ఆశ? దేవుని మందిరాన్ని చూడాలి. వీళ్ళు మౌనంగా ఉన్నారని కాదు, వీళ్ళు కేకలేస్తున్నారు. వీళ్ళ కేకలు ఇంకా కొద్దిగా ఈ అధ్యాయం ముందుకెళ్తే వీళ్ళ కేకలు శిష్యులు వేసిన కేకలు కనిపిస్తున్నాయి. ఆ కేకలు పరిసయ్యులకి వాళ్ళకి నచ్చలేదు. ఏంటిది? వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అని ప్రభు చెప్పాడు. ఆ కేకలను యేసు ఆస్వాదిస్తున్నాడు, కానీ ఆ కేకలు మాత్రం జనసమూహానికి మాత్రం కర్ణ కఠోరంగా అనిపిస్తున్నాయి, డిస్కార్డ్గా అనిపిస్తున్నాయి. దేంటిది? ఏంటి కేకలు అవసరమా? చూసారా? మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వాడు ఏమని కేకలు వేశాడు? దావీదు కుమారుడా అంటే ఏమని అర్థం? అది ఆ కేక, అదొక ప్రార్థన. ఆ కేక ప్రార్థన. అతను చేసిన ప్రార్థన ఏంటి? దావీదు కుమారుడా అంటే ఏంటిది? ఏమండి? యేసు అనేటువంటి ఆయన వస్తున్నాడని. ఏ యేసు? అనగా యేసు ప్రభు నజరేతును విడిచి తమ దగ్గరికి వస్తున్నాడు. బహుశా నా కోసం వస్తున్నాడేమో కాదా? ఇంచుమించు ఒక 70-80 కిలోమీటర్ల దూరం ఆ రోజుల్లో ప్రయాణం చేసి నా కోసం వస్తున్నాడేమో. నా కోసమే. నజరేతు వాడు, నజరేయుడు అని పిలువబడినవాడు, నజరేయుడు అని ప్రవక్తల చేత గుర్తించబడినవాడు ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క శక్తిని వినియోగించుకుందాం, ఆయన యొక్క కృపను వినియోగించుకుందాం. అందుకనే వాడు కేకలేస్తున్నాడు. నా కోసం నజరేతును విడిచి వచ్చినవాడు, నా కోసం ఇంకా కొన్ని అడుగులు వేస్తే శాపగ్రస్తమైనటువంటి ఎరికోకి వెళ్ళేటువంటి వాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడింది, ఆ పట్టణము శాపగ్రస్తమైనది. ఆ శాపాన్ని నుంచి విమోచించడానికి ఎవరూ రాలేదు. కానీ యెరూషలేము యొక్క శాప విమోచన కోసం యేసు ఆ పట్టణంలోకి వచ్చాడు. ఆ శపితమైన పట్టణములో శపించబడిన ఒక మనుషుడు ఉన్నాడు.
ఆ మనుషుని కోసం యేసు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమని రాయబడింది? 10వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. 11వ అధ్యాయం 10వ వచనం. ఏం చేశారు వాళ్ళు? ఎవరోళ్ళు? సిలువ వేయమని కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు, జయము అని కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు కాదా? ఆ సమాధుల్లో తిరిగేవాడు కేకలేస్తున్నాడు, వాడు ఏమని కేకలేస్తున్నాడు, వాడి కేకలకి అర్థం లేదు. కానీ ఆశతో కేకలేస్తున్నటువంటి భక్తుడు ఉన్నాడు. ఇలా కేకలు వేస్తున్నటువంటి కొంతమందిని మనం గురించి చూస్తున్నాం. ఏమని కేక వేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఎవరు పిలిచాడు అతను? ఎందుకు పిలిచాడు? పిలవడానికి కారణం ఏంటి? ఏమండి? వేరే ఏదో నజరేతు వాడైనటువంటి యేసు అని తెలుసుకున్నప్పటికీ నజరేతు వాడైన యేసు అని కాదు, దావీదు కుమారుడా అనగా దావీదు కుమారుడా అంటున్నప్పుడు ఇతను ఒక యూదుడై ఉన్నాడు. అందరూ అదే పిలుపుతో పిలవరు. ఇతను ఒక యూదుడై ఉన్నాడు. మీకు అర్థం కావడానికి చెప్తాను, చదవండి. ఇదే మార్కు సువార్త కొద్దిగా ముందుకు వస్తే 13వ అధ్యాయం, 13వ అధ్యాయము, క్షమించండి 14 స్తోత్రం. 12వ అధ్యాయం చదవండి. 12వ అధ్యాయము 35వ వచనం. 12:35. యేసు దేవాలయంలో బోధించుతుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు కుమారుడనే మాట శాస్త్రులు, యూదులలో ఒక తెగవారైన శాస్త్రులు అసలు ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు? చెప్పడం మంచిదా చెడ్డదా? చెప్పడం సమంజసం కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. ఎందుకు? దావీదు కుమారుడు ఏంటండి? చూడండి, శాస్త్రుల యొక్క సిద్ధాంతాన్ని, ఒక మతపరమైన సిద్ధాంతాన్ని పాటించిన వ్యక్తి అతను. ఊటే కేకలేసాడంటే దావీదు, యేసుప్రభు ఓ పెద్ద ఆయన, ఓ దేవుడా, ఓ భగవంతుడా, భగవత్ స్వరూపుడా అని కాదు. అతను అంటున్నాడు దావీదు కుమారుడు అనడంలో ఉద్దేశం శాస్త్రుల సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న వ్యక్తి అతను. శాస్త్రులు ఏమని చెప్తున్నారు? క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? ఏంటంటే యేసు ప్రభు పాయింట్ 36వ వచనం. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నువ్వు నా కుడి వైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. దావీదు ఎలా చెప్పాడట? అంటే దావీదుకి పరిశుద్ధాత్మ అనుభవం ఉందని అర్థం. దావీదు ఏదో కీర్తనలు రాశాడంటే ఆత్మతో రాశాడు, ఆత్మతో పాడాడు అని అర్థం. ఆత్మ కుమ్మరింపు లేనటువంటి రోజుల్లో, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఈ భూలోకానికి దిగి రావడానికి ముందుగానే ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి, ఆత్మ నింపుదల కలిగినటువంటి ఒక భక్తుని మనం చూస్తున్నాం. దావీదు ఎలా చెప్పాడట? ఊహ వలన చెప్పాడని కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, ప్రమేయం వలన చెప్పాడు. సరే, 37వ వచనం. దావీదు ఆయనను, అంటే ఎవరిని? దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగారు. హలో, మీ వాళ్ళందరూ, మీ శాస్త్రులు, స్క్రైబ్స్ అనగా ధర్మశాస్త్రం యొక్క ప్రతులు తక్కువగా ఉన్నప్పుడు, ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు ఆ ప్రతులను అధికం చేయడానికి దీనికి మక్కి అలాగే రాస్తూ ఒక ఎక్స్ట్రా కాపీ తయారు చేసేవాళ్ళు స్క్రైబ్స్. వాళ్ళు విశ్వసించిన, మాకు చదివినప్పుడు అర్థమైందండి యేసు ప్రభు దావీదు కుమారుడని. హలో, బాగానే ఉంది. ఒక పాయింట్ అడుగుతాను నేను మిమ్మల్ని. దావీదు ఇలా అన్నాడుగా, అంటే ఇప్పుడు చెప్పండి 37వ వచనంలో దావీదు ఆయనను ఏమని చెప్పాడు? ప్రభు అని చెప్పుతున్నాడు కదా. ఆయన ఎలాగూ అతని కుమారుడు. దావీదు ఆయన ఏమన్నాడు? ప్రభు అన్నాడు. ప్రభు అన్నప్పుడు ఆయన ఏమవుతాడు? కుమారుడు అవుతాడా? ఏమండి, కుమారుడు అయ్యే అవకాశం లేదే? మీ శాస్త్రులు చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోయారు? చాలాసార్లు మతపరమైన మనుషులు లాజిక్లు మిస్ అయిపోతున్నారు. దావీదు చెప్పిన దానితోనే దావీదు కుమారుడు కాదు అని నిరూపించాడు. మీకు అర్థమైందో లేదో మరి పాయింట్. యేసుక్రీస్తు దావీదు కుమారుడు కాదు అని తాను చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడైతే? దావీదు కుమారుడు కాదంటే ఏమని చెప్పాడు?
దావీదుకు ప్రభు, దావీదు కుమారుడు అనేది యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని సూచిస్తుంటే, దావీదుకు ప్రభువు అనేది యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని సూచిస్తుంది. చూడండి, చిన్న మాట మనం ఆలోచిస్తున్న మాట, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, లేదా నన్ను కరుణించుము అనడంలో ఉద్దేశం ఏంటి? ఇంత విషయం దాగి ఉంది. శాస్త్రుల సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మిన ఆత్మీయ గుడ్డివాడు. అంటే దాని అర్థం వాడు భౌతికమైన గుడ్డోడే కాదు, ఆత్మీయంగా కూడా గుడ్డోడే. భౌతికంగా మనం చూస్తున్నాం, భౌతికంగా గుడ్డోళ్ళు అయితే నష్టం లేదు, కానీ ఆత్మీయ గుడ్డోడే అత్యంత ప్రమాదంలో ఉన్నాడు కదా. భౌతికమైన గుడ్డోడి మీద ప్రమాదంలో లేడు, కానీ చూస్తున్నాము అని అనుకుంటున్నాం మనమే అత్యంత ప్రమాదంలో ఉన్నాం. మనమే ఆత్మీయ గుడ్డి వాళ్ళు, స్పిరిచువల్ బ్లైండ్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ఫిజికల్ బ్లైండ్. చూచువారు చూడని వారు కావాలి, చూడని వారు చూచువారు కావాలి అనే తీర్పు నిమిత్తమై నేను వచ్చి ఉన్నాను అని యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు. ఏమంటే నా పాయింట్లు మీకు అర్థమవుతున్నాయో లేదో మరి. వాడు ఏమని కేకలు వేశాడు? వాడు ఒకసారి కేకలు వేశాడు, ఆపలేదోడు, వాడు మొదలుపెట్టాడు. హీ జస్ట్ బిగాన్ టు షౌట్ అండ్ క్రై. తన ప్రాబ్లమ్స్ వీళ్ళకేం తెలుసు? వీళ్ళు చిల్లర డబ్బులు వేసేవాళ్ళు వీళ్ళు. కానీ చిల్లర డబ్బులు వేస్తే నా సమస్య పరిష్కారం కాదు. ఎంత చిల్లర డబ్బులు వేస్తే, బస్తాల బస్తాల చిల్లర వేసినా ఆయనకు చూపు వస్తుందా? చిల్లర డబ్బులు వేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. సమస్య ఒక స్పర్శ ద్వారా పరిష్కారం అవుతుంది, ఒక దైవిక స్వస్థత ద్వారా పరిష్కారం అవుతుంది. డబ్బు దేనికి పరిష్కారం చూపించదు. మనం అనుకుంటాం డబ్బు ఉంటే అన్నీ చేసేయొచ్చని. డబ్బు ఉంటే దీన్ని ఎలా దాచుకోవాలి, దీన్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమంటారు మల్టిప్లై చేసుకోవాలని ఆలోచిస్తామే. కానీ డబ్బు అనే విధానం ఆశీర్వాదం కాదు. డబ్బు ఇంచుమించు ఒక జబ్బు. కాబట్టి దీన్నే మనిషి ఏం చేస్తున్నాడు? డబ్బు మీదే మనసు ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతడు ఏమని అడిగాడు? కరుణించమని అడిగాడు. ఈ ఉదయకాలం 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. కరుణించడం, కరుణలో ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు. కరుణించడం అంటే ఏంటి? ఏమండి, కరుణించడం అంటే ఏంటి? ఏం అడిగాడు? ఏం అడగాలి అతను అనగా, ఇంకా చెప్పాలంటే అతను ఒక పొయిటికల్ లాంగ్వేజ్ మాట్లాడాడు. సరే, కరుణించమని అడిగాడు. యేసు దగ్గరికి వచ్చి, బాబు నీకేం కావాలని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు? కరుణించమని అడిగాడా? ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు నన్ను కరుణించయ్యా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నా మీద దయ చూపించు, నా మీద సానుభూతి చూపించు. హ్యావ్ పిటీ ఆన్ మీ, నా మీద జాలి చూపించిన వాళ్ళు ఎవరు లేరు. పూర్వజన్మ సుకృతమేమో ఇలా గుడ్డోడుగా పుట్టావు, కుంటోడుగా పుట్టావు, ఆ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు అన్న వాళ్ళేమో వాళ్ళు. కానీ ఐ నీడ్ సమ్ సింపతి, ఐ నీడ్ సమ్ పిటీ, నాకు కొద్దిగా దయ జాలి కావాలి. అయ్యో పాపం అనేటువంటి ఆ ఫీలింగ్ నాకు కావాలి. అతను అడిగాడు, ఏమడిగాడు? ఐ వాంట్ మెర్సీ, నాకు మెర్సీ కావాలి, దయ కావాలి, కృప కావాలి. ఆ కృప వచ్చినప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. కృప రానంత కాలము మనము గుడ్డివాళ్ళుగా కపోదుల్లాగా ఉంటాం. కృప వచ్చినప్పుడు కళ్ళు తెరవబడతాయి. దేవుని కృప మనల్ని దర్శించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాటలు, అందుకు యేసు 52వ వచనం, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము అనగా వాడికి విశ్వాసం ఉంది. ఎవరి మీద విశ్వాసం? వ్యక్తి మీద విశ్వాసం ఉంది. వ్యక్తిని గురించి బోధించినటువంటి విషయాల మీద కూడా విశ్వాసం ఉంది వాడికి. వ్యక్తి అయినటువంటి యేసు మీద విశ్వాసం ఉంది, వాస్తవమే. అంతేకాకుండా వ్యక్తి ఎవరు అనే దాని గురించి, మతము చెప్పిన దాని మీద, దావీదు కుమారుడు అనే దాని మీద ఆయనకు విశ్వాసం ఉంది. సరే, ఇప్పుడు ఏమన్నాడు? 51వ వచనంలో యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని అన్నాడుగా. ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నా, ఏమన్నాడు? రబ్బీ, బోధకుడా. ఏమన్నాడు? మొదట దావీదు కుమారుడా అన్నాడు, తర్వాత బోధకుడా అన్నాడు. తర్వాత ఏమైంది? వెంటనే వాడు 52వ వచనం, త్రోవను ఆయన వెంట. తర్వాత ఏం జరిగింది? ఏమండి, తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదా? సరే, ఆయన వెంబడి వెళ్ళాడండి, అనగా శిష్యుడిగా మారాడు. ఒక భిక్షగాడు శిష్యుడిగా మారాడు కాదా? ఒక ఫాలో చేయలేనోడు ఫాలోవర్గా మారారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. యూట్యూబ్ ఫాలోవర్స్ కాదా, ట్విట్టర్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఇవన్నీ రావడానికి ముందుగానే యేసును ఫాలో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం ఆ ఫాలోవర్స్ కావాలి. ఈ ట్విట్టర్ ఫాలోవర్సో లేకపోతే ఇన్స్టాలో లేకపోతే స్నాప్చాట్లో ఫాలోవర్లు కాదు. అప్పుడప్పుడు లెక్కలు చూపిస్తారు, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి అని. ఎందుకు? దానివల్ల ఎవరైనా ఫాలోవర్స్ ఉండి ఎవరైనా ఒక 10 రూపాయలు ఇవ్వగలరా? ఏమండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతానని మీరంటే ఇష్టం అండి, మీ పోస్టులు అంటే ఇష్టం, ఎందుకంటే ఒక 10,000 తీసుకోండి అని ఇస్తారా ఎవరన్నా? ఎందుకు ఈ ఫాలోయింగ్ వల్ల మనకేం లాభం? ముందు వెనక రాజకీయ నాయకులు 100 మంది మనుషులు వేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి హలో జయము జై జై పలానా నాయకుడు జై అంటూ ఉండవచ్చు, కానీ దాని ఖర్చు వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? వీళ్ళకి మంచినీళ్ళు భోజనాలు ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? ఆ ఫాలోయింగ్ అనేది అంత సులభమైన విషయం కాదు, ఫ్రీ కాదు అది. ఆ ఫాలోయింగ్కి కొద్ది కాస్ట్ ఉంది, దానికి కొద్ది ఫైనాన్స్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయము, వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? మీకు అర్థం కాలేదేమో. ఎక్కడికి వెళ్ళాడో చెప్పమంటారా? స్తోత్రం. దీని కనెక్షన్ ఒకటి ఉంది, లింక్ ఒకటి ఉంది. ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో మరి. యేసును వెంబడించి ఎరికో దగ్గర లూకా సువార్త 18వ అధ్యాయంలో చదివితే 18వ అధ్యాయం చివరి వచనంలో వీడి గురించి రాయబడింది. వాడు చూపు పొందాడు, యేసును వెంబడించాడు. యేసును వెంబడించిన తర్వాత ఎక్కడున్నారు వాళ్ళు? జక్కయ్య ఇంట్లో ఉన్నారు కాదా? ఏమండి, 18వ అధ్యాయం చివరి వచనం చదవండి, 43. వెంటనే వాడు చూపు పొంది ఆయనను వెంబడించెను. ఏం జరిగింది? ఏమండి, తర్వాత ఏం జరిగింది? ఆయన అంటే ఏంటి పాయింట్? ఈ 18, 19 అధ్యాయాలు పోల్చి చదివితే మనకేమర్థం అవుతుంది? చూపు పొంది దేవుని మహిమ పరచుచు ఆయనను వెంబడించను. వెంబడిస్తున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు? జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య ఇంటి నుంచి యెరూషలేముకు తిరిగి వచ్చారు. అదే కదా జరిగింది. మనం అర్థం చేసుకోవాల్సిన ఈ హిస్టారికల్ ఆ ఫ్లో, చారిత్రాత్మకంగా జరుగుతున్నట్టు ఆ ప్రవాహాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనే దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు వెంబడించినోడు? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, తర్వాత దేవాలయానికి వెళ్ళాడు. యేసును వెంబడిస్తున్నవాడు యేసు యొక్క మాటలోని శక్తిని తెలుసుకున్నాడు. శిష్యుల వెనకాల ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టు శపించబడ్డం ఇవన్నీ తెలుసుకున్నాడు. ఆయన విశ్వాసం ఇంకనూ పెరిగింది. స్వస్థత పొందుకున్నవాడు శిష్యుడుగా మారాడు. ఒకప్పుడు ప్రజల దయ మీద ఆధారపడ్డాడు, ఇక ప్రజల దయ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నాకు దేవుని ఐ వాంట్ మెర్సీ ఆఫ్ గాడ్, నాకు కరుణ కావాలి. చూసారా? నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. దేవుని స్తోత్రం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. కరుణించడం అంటే ఏంటి అనే దాన్ని మనం ఆలోచిస్తే 10వ అధ్యాయము 51వ వచనం. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావు అని వారిని అడుగ్గా ఆ గుడ్డివాడు ఏమన్నాడు? కరుణ అంటే ఏంటి? చూపు పొందడమే కరుణ. నా అంతర్దృష్టి ప్రకాశించడమే, నా ఆంతర్య దృష్టి ప్రకాశించడమే, నాకు ఒక ఇన్సైట్ రావడమే, నా ఇన్నర్ ఐస్ ఓపెన్ కావడమే. భౌతికమైన నేత్రాలు మూయబడ్డం కాదు, అది జస్ట్ ఫిజికల్ తర్వాత స్పిరిచువల్ జరుగుతుంది కదా. మొదటి ఆదాము తర్వాత కడపటి ఆదాము వచ్చాడు. ముందు క్రీస్తు వచ్చిన తర్వాత కాదు, కడపటి ఆదాము మొదటి ఆదాము యొక్క ఫెయిల్యూర్స్ను బట్టి కడపటి ఆదాము వచ్చాడు. మొదటి ఆదాము ఈజ్ అ ఫెయిల్డ్ మ్యాన్, కానీ కడపటి ఆదామైన క్రీస్తు ఫెయిల్యూర్ అంటే తెలియనుట ఆయన కదా. ఈ మొదటి ఆదామును బట్టి ఈ ఆదాము సంతతి వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. దే వర్ ఫెయిల్ ఇన్ దర్ సిన్స్. పాపాల్లో ఫెయిల్ అయిపోయాం మనం, అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయాం. మన పితరుడైనటువంటి ఆదాము, కానీ కడపటి ఆదామైన క్రీస్తులో దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాయబడింది, మొదటి ఆదాములో ప్రజలందరూ చచ్చిపోతున్నారు, మృతి పొందుతున్నారు. కడపటి ఆదాములో అందరూ జీవిస్తున్నారు. మొదటి ఆదాములో మరణం ఉంది, కడపటి ఆదాములో క్రీస్తులో మరణము లేదు కదా. నా మాట విని
వాటిని గైకొనువాడు వాడు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డెత్ ఎక్స్పీరియన్స్లో నుంచి లైఫ్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చాం మనం. మరణపు అనుభవంలో నుంచి, మరణపు వాసనలో నుంచి జీవపు వాసనలోకి మనం వచ్చాం. మరణానుభవం నుంచి అనగా విషాదంలో నుంచి మనం వినోదములోకి, విందు అనుభవంలోకి వచ్చేసాం మనం. ఇక లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. ఒకరోజు పరలోకానికి వెళ్తే ఇవన్నీ లేని స్థితిలో మనం ఉంటాం. దెర్ ఇస్ నో సారో, దెర్ ఆర్ నో టీయర్స్, దెర్ ఆర్ నో సిక్నెస్, దెర్ ఇస్ నో డెత్. ఇవి లేనటువంటి ఒక పరిస్థితిలోకి మనం వెళ్ళబోతున్నాం. ఎక్కడో ఆగిపోయినటువంటి ఒక మనిషిని అతన్ని తన వెంట తిప్పుకొని అతనిలో యేసు జరిగించిన పరివర్తనను మనం ఆలోచించాలి. జక్కయ్య ఇంటికి తీసుకోబోతున్నప్పుడు ఈ గుడ్డోని ఎందుకు తీసుకోబోయినట్టు? బాబు చూపు వచ్చింది, నువ్వు దగ్గర లేదని చర్చికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చర్చ్ మెంబర్గా ఉండిపో అని కాదు. వాడు వస్తున్నప్పుడు నో ప్రాబ్లం, లెట్ హిమ్ కమ్, రాని, నో ప్రాబ్లం. అతను వచ్చినప్పుడు జక్కయ్య యొక్క మారు మనసు, జక్కయ్య యొక్క పాప క్షమాపణ అని తెలుసుకున్నప్పుడు తనకు అవసరమైంది, తనకు ఇది కూడా అవసరమైంది అని గ్రహించాడు. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు, అదే సమయంలో ఉపదేశాన్ని కూడా పరోక్షంగా వీటి ద్వారా ఆయన చూపించాడు. కొన్ని లెసన్స్ మనం పాఠాల రూపంలో చెప్తే అర్థం కావు. కొన్నిసార్లు చిత్రాల రూపంలో, మనం అనుభవాల రూపంలో ఈ పాఠాలు చెప్పాలి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ చెప్పిన దాన్ని, వింటున్న దాన్ని వాళ్ళు మర్చిపోతారేమో, కానీ చూస్తున్న దాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోయే అవకాశం చాలా తక్కువ. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట ఒకటి, కరుణించడం అంటే హ్యావింగ్ మెర్సీ, రిసీవింగ్ మెర్సీ. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో సమయోచితమైన సహాయము పొంది కదా మనం ధైర్యముగా కృపాసనము దగ్గరికి వస్తున్నాం, మెర్సీ సీట్ దగ్గరికి వస్తున్నాం, కరుణా పీఠము అని చెప్పబడిన దగ్గరికి వస్తున్నాం. కరుణా పీఠము అంటే ఒక స్థలం కాదు, అది కరుణా పీఠము అంటే ఒక వ్యక్తి. చదవండి ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. 26 చదవండి. క్రీస్తు యేసు రక్తమునందలి చాలండి. ఏందట? ఆయనను ఎలాగంట అంటే కరుణకు ఆధారంగా. ఇంగ్లీష్లో రాబోయింది మెర్సీ సీట్. హీ వాస్ రివీల్డ్ యాజ్ మెర్సీ సీట్. యేసుక్రీస్తు కరుణా పీఠముగా, కరుణాధారం కాదు, కరుణా పీఠముగా అని ట్రాన్స్లేషన్. కరుణా పీఠముగా బయలుపరచబడ్డాడు. ఏదో హెల్ప్ దొరికేటువంటి బ్యాంక్ దగ్గరికి వచ్చామని కాదు, హెల్ప్ దొరికేటువంటి ఏటీఎం దగ్గరికి వచ్చామని కాదు, హెల్ప్ దొరికేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి మనం వచ్చాం. ఆ వ్యక్తి పేరే యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, కరుణించబడ్డం. అతని కేకల్లో అర్థం చూడండి. అతని ప్రయాణం ఆగిపోలేదు. ఒకప్పుడు ఆ భిక్షాటనలో ఉంటూ యాచక వృత్తిలో ఉండి అతను ఆగిపోయినట్టుగా ఉన్నాడు, స్టాగ్నెంట్ అయిపోయాడు. కానీ అతనికి స్వస్థత కలిగిన తర్వాత అతని ప్రయాణం ఆరంభమైంది. యేసుతో నడిచేటువంటి శిష్యత్వపు ప్రయాణం ఆరంభమైంది. నువ్వు సువార్త విని రక్షించబడి వచ్చిన తర్వాత, సంఘములోకి వచ్చిన తర్వాత వారం వారం వచ్చి పోవడం కాదు జరగాల్సింది. శిష్యత్వపు ప్రయాణములో ఉన్నావు. యు ఆర్ ఇన్ ద జర్నీ ఆఫ్ డిసైపుల్షిప్. యేసు ప్రభు యొక్క శిష్యత్వంలో ఎదగాలి. శుక్రవారము శనివారం ప్రార్థనలు దేనికంటే మీరు ఎదగాలి. కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళందరూ ఎదగాలి. ఆత్మీయ ఎదుగుదల కోసమే, వాక్యం చేత పోషించబడడం ఎదుగుదల కోసమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారానికి ఒకసారి అఫీషియల్గా ఏదో సమయంలో ఏదో కొన్ని మాటలు విందాం అనే విధంగా రావడం కాదు. మీరు ఇక్కడికి వచ్చి ఎదగాలి, గ్రో కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ దేవుని సేవకునిగా భారంతో నేను దేవుని వాక్యం బోధిస్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక చిన్న మాటనే నేను ఆలోచన, బైబిల్ మొత్తం పరిగెత్తడం లేదు, దాన్నే కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను నేను. ఆయా సందర్భాల్లో మీరు కొన్ని మూవీస్లో వాటిలో చూసింటారు, ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అలా దాన్ని కొద్దిగా బ్యాక్ పెట్టండి అనరండి. ఏ సినిమాని మళ్ళీ అడగొద్దు, మళ్ళీ ఏదో తలనొప్పి మీతో. దాన్ని కొద్దిగా బ్యాక్ చేయండి, అక్కడ ఆపండి, కొద్దిగా జూమ్ చేయండి. దేనికి? ఏమండి, దేనికి అది చెప్పేది? అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. మనం ఇక్కడ ఆగాం, ఇక్కడ జూమ్ చేసి చూస్తున్నాం, మనం ఇంకా ఎన్లార్జ్ చేసి చూస్తున్నాం.
మనం మరలా రీఫోకస్ చేస్తున్నాం. మనం ఇక్కడ రాబడింది అతను అడిగినట్టు ప్రశ్న, నాకేదైనా జాబ్ ఒకటి ఇస్తే ఈ అడుక్కునే పని ఉండదుగా అని కాదు వాడిది ఐ నీడ్ సైట్. స్తోత్రం. నిన్ను వెంబడించడానికి నాకు చూపు కావాలి, నేను చూపు పొందుకుంటే నిన్ను వెంబడిస్తాను. చూసారా, కృతజ్ఞతా భావముతో శిష్యత్వము అనేది మనం ఆయన పట్ల చూపించేటువంటి కృతజ్ఞతా భావం. స్తోత్రం. శిష్యత్వం అంటే పరోక్షమైనటువంటి స్తుతి ఆరాధన. అది శిష్యుడిగా ఉంటున్నావు అంటే నువ్వు స్తుతి ఆరాధన చేస్తున్నావు అని అర్థం. నువ్వు అరవపోవచ్చు, నేను సింగర్ని కాదండి, నేను పెద్దగా పాడలేనండి, నో ప్రాబ్లం. మా నాన్నగారు పెద్ద సింగర్ ఏం కాదు ఆయన, కానీ కూర్చొని కొన్నిసార్లు పాటలు పాడుకుంటుంటాడు, అన్నీ ఒకే రాగంతో పాడుతుంటాడు, ఏ పాట అయినా ఒకే రాగంతో పాడతాడు. ఇది మనకు ఏంద్రయ్యినా అని అనిపించవచ్చు, కానీ ఆయన ఏదో ఒక కారణం, మనం ఏదో క్లాసిక్గా మనం టెంపోలు అవి ఇవి మేజర్లా మైనర్లా ఇవన్నీ ఆలోచించి మనం చేస్తున్నాం. కానీ ఆయన ఇవన్నీ లేకుండా ఆయన పాటికి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆయన పాడుతున్నాడు. ఇవన్నీ చూసేవాడు ఆయన స్తుతించలేడు. ఏమి చూడన్నాడు, నేను ఆయనతో పాడుకుంటున్నాను, నా తృప్తి కోసం, ఆత్మతృప్తి కోసం పాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన గొంతు మధురంగా ఉంటేనే మనం ఆయన మహిమపరచ కాదు, ఉన్న గొంతుతో మనం ఏం పాడగలం. కొన్నిసారి అరిసి పాడుతుంటాను నేను, మనం ఏదో శంకర్లమని కాదు, పాడుతున్నాం. పాడాల్సిన బాధ్యత మనకుంది. మనం ప్రభువును మహిమపరచాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి మాట, కరుణించబడ్డం అంటే హ్యావింగ్ మెర్సీ మీన్స్, అబ్టైనింగ్ మెర్సీ మీన్స్, దయను పొందుకోవడం లేకపోతే కరుణను పొందుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే దృష్టిని పొందుకోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్షరార్థమైంది భౌతికమైన దృష్టి, ఆత్మ సంబంధమైనది ఇన్నర్ విజన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి మెర్సీలో దాగి ఉన్నట్టు విషయాలు ఏంటి? చదవండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చాలండి. ఏమడిగింది? కరుణించమని అడిగింది. ఆమెకు తెలియదు, ఆమె అనిజనురాలు. ఏమంటే ఆయన నేనేమని పిలవాలి? మేమందరం దావీదు కుమారుడని విశ్వసిస్తున్నాం, కాబట్టి నువ్వు దావీదు కుమారుడిని పిలువు కాదా? చదవండి రోమీలకు రాసిన పత్రిక, దావీదు కుమారుడు అని చెప్పేసరికి నాకు ఒక మాట గుర్తొస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎవరైనా తీసిన చదవండి. 1 అంతా కలిసి ఉన్నాయి, అక్కడ కలిసి ఉన్న వచనం 3 నుంచి 7 దాకా, 2 నుంచి 7 దాకా కలిసి ఉంటుంది. ఆ మధ్య భాగంలో ఎక్కడుంది మాట చదువుతారా? యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము, మృతుల్లో నుండి అనగా దేవుని సంతానం. ఆయన దావీదు కుమారుడు మరియు దేవుని కుమారుడు. దేన్ని బట్టి? శరీరమును బట్టి దావీదు కుమారుడు, కానీ పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఎవరైనా దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ అనగా పునరుత్థానుడైనంత మాత్రాన్నే ఆయన దేవుని. అంతకుముందే వాడు వచ్చి అడిగాడుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అన్నాడుగా. అనగా పునరుత్థానుడు కావడానికి ముందు కూడా దేవుని కుమారుడు. నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు పునరుత్థానం జరిగితే దేవుని కుమారుడు కదా అని సాతాను. సాతానుకు తెలుసు దేవుని కుమారుడని. సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మరియమ్మ కుమారుడా, ఒట్రంగి వాడైన యోసేపు కుమారుడా అని అనలేదు. గెరాసేనులో దెయ్యం పెట్టిన వాడు అన్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాడు. చూసారా? దెయ్యాలు ఆయన్ను గుర్తిస్తున్నాయి, ప్రజలు ఆయన్ని గుర్తిస్తున్నారు. మనం ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆ స్త్రీ ఏమనింది? దావీదు కుమారుడా కరుణించుము. ఆమె దేనికోసం అడిగింది? ఏంటి కరుణ? వాళ్ళ కూతురు పేరు కరుణ అని కాదు. కరుణించుము. అమ్మా ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం?
వై యు నీడ్ గ్రేస్, వై యు నీడ్ మెర్సీ. నీకు మెర్సీ యొక్క అవసరం. నా కుమార్తె ఏమైంది? నా కుమార్తె ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏమైంది? మా తూరు సీదోను అన్యజనుల యొక్క ప్రాంతాలకి మేము అంతా తిరిగాము. రకరకాల వైద్య విధానాలకి, భూత వైద్యుల దగ్గరికి, మామూలు వైద్యుల దగ్గరికి, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాము. దెర్స్ నో యూస్. ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి అసలు సిసలైన భూత వైద్యుడు కాదు, మానసిక వైద్యుడు కాదు, భౌతికమైన వైద్యుడు కాదు, ఒక ఆత్మ సంబంధమైన వైద్యుడైనటువంటి యేసు దగ్గరికి వచ్చిందామా. మామూలు ఆమెను తీసుకొని రావచ్చు, కానీ దెయ్యం పట్టిన ఆమెను తీసుకొని రాగలమా? మీరు హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్తో పేషెంట్ ఎక్కడ, మీరేనా? నేను కాదండి, మా పాప ఇంట్లో ఉంది, ముందు పేషెంట్ని తీసుకొని రమ్మా అనరా? ఏమన్నా అంటారా లేదా? లేదులేండి, పేషెంట్ యొక్క లక్షణాలు ఇలాగ ఉన్నాయి, మీరు ట్రీట్మెంట్ ఇచ్చేయండి అంటే కుదురుతుందా? ఏమాత్రం పేషెంటు రాలేదు. పేషెంట్ రానప్పటికీ కూడా పేషెంట్ పక్షాన ఒకరు వెళ్ళి అభ్యర్థించిన, కేకలు వేసిన వెంటనే ఎటువంటి మెడిసిన్ లేకుండా పేషెంట్కి, ఎటువంటి ఫీజు లేకుండా ఆ పేషెంట్కి యేసు స్వస్థతనిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, కరుణించడం అంటే ద డెలివరెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ స్పిరిట్. దురాత్మ చేత పీడించబడిన వారిని విడిపించడం. మనం కూడా కొన్ని దురాత్మల ప్రభావానికి లోనవుతుంటాం. దావీదు అతను జనాభా లెక్కలు, సెన్సస్ తీశాడు, సాతాను అతన్ని ప్రేరేపించిందని. రోజు స్నానం చేస్తున్నట్టు సౌందర్యవతిని మోగించాడు, సాతాను అతన్ని ప్రేరేపించింది. భక్తుడే, ప్రార్థనాపరుడే, అడవిలో ఆరాధన చేసేవాడే, పాటలు రాసినోడే, కానీ ఒక బలహీన సమయంలో సాతాను యొక్క ప్రేరణకు తాను లొంగిపోయాడు. మనం భక్తులమైన మనం సాతాను యొక్క ప్రేరణకు లొంగే అవకాశం ఉంది. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకుమో అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండో విషయము, కరుణించడము అంటే, దాని గురించి మనం కొద్దిగా కరుణించడం అంటే దృష్టి పొందడం. కరుణించడము అంటే దురాత్మ నుంచి విడుదల పొందడం, దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందడం. మన మీద పనిచేసేటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం మీద నుంచి మనం విడుదల పొందాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ఈ లోకానికి వచ్చి మేలు చేయుచూ సంచరిస్తూ అపవాది చేత, దురాత్మ చేత పీడించబడిన వారికి విడుదల కలుగు చేశాడు అని రాయబడింది. దురాత్మల, దుష్ట ఆత్మలు కలిగిన మనుషుల ప్రభావానికి మనం లోనవుతాం. దేవుని ఆత్మ కలిగిన మనుషుల ప్రభావానికి మనం లోను కావడం లేదు, కానీ దురాత్మ కలిగిన మనుషుల యొక్క ప్రభావానికి మనం లోనవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయము ఏమని చెప్పుకున్నాం? ఏంటి? డెలివరెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ పొసెషన్, ఈవిల్ స్పిరిట్. దురాత్మల నుంచి విడుదల, ఒక దైవికమైన విడుదల. వి నీడ్ డెలివరెన్స్. కొంతమందికి డెలివరెన్స్ లేదు. కొంతమందికి ఇక రాత్రుల పూట స్వప్నాలు, పాముల స్వప్నాలు, ఒక డెలివరెన్స్ లేని స్థితి. ఈ మధ్యకాలంలోనే ఒక వ్యక్తి నాతో చెప్పిన సాక్ష్యం, ప్రతిరోజు ఒక పాము నన్ను వెంటాడుతుంది. కుట్టి చంపేయచ్చుగా, మమ్మల్ని పిలవచ్చు కదా అని అడిగాను నేను. కల్లోనాయా బాబు, అయితే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, ఈసారి పిలవండి, పాము వస్తే చెప్పండి అంటే, సార్ అదిగా సార్, కల్లో వస్తుంది, ఇది నన్ను వెంటాడుతుంది, నేను అందుకని ఏ పని తలపెట్టినప్పటికీ సక్సెస్ కావడం లేదు. కొంతమందికి పాముల యొక్క స్వప్నాలు వస్తుంటాయి. దురాత్మలు మనల్ని, మన మనసుని ప్రభావితం, మనల్ని కలతపరిచి, నిద్ర లేకుండా మనల్ని డిస్టర్బ్ చేసే వర్క్స్ ఇవన్నీ. ప్రార్థన చేసిన తర్వాత, ఇప్పుడు లేదు సార్, ప్రశాంతంగా నిద్రపోతున్నాను నేను, యేసు నామములో గద్దించి ప్రార్థన చేస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒక ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనకు ఒక విడుదల కావాలి, డెలివరెన్స్ కావాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. ఎవరితో చెప్పారు? యేసు ప్రభువా మమ్మును కరుణించుము. ఏం చేశారంటే వాళ్ళు? ఎవరోళ్ళు?
కుష్ఠరోగులు కేకలేస్తున్నారు. దేనికి, ఏమని కేకలేస్తున్నారు? ఏం మీ లాంగ్వేజ్ ఏంటే బాబు, డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా, ఈ డొంక తిరుగుడు లాంగ్వేజ్ ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? కరుణించమనకుండా అయ్యా మా కుష్ఠరోగాన్ని బాగు చేయ స్వామి అంటే పోయినదిగా. తర్వాత అయినా వాస్తవం డైరెక్ట్గా మాట్లాడాల్సిందేగా. ఏమండి, తర్వాత మాట్లాడలేదు వాళ్ళు. 17వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువా హ్యావ్ మెర్సీ, మమ్మను కరుణించుము అని కేకలు వేసిరి. యేసు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని కనబరుచుకోండి. కరుణ లేని యాజకుల దగ్గరికి వెళ్ళండి, కరుడు గట్టినటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళండి, కనబరుచుకోండి. కనబరుచుకునే లోపే కార్యం జరుగుతుంది. కనబరుచుకునే లోపు, దేవాలయానికి వెళ్ళే లోపు, యాజకులు ఉండేటువంటి స్థలానికి వెళ్ళే లోపే ఒక దైవికమైన స్వస్థతను మీరు అనుభవిస్తారు. వారు వెళ్ళుచుండగా దే వర్ క్లెన్స్డ్. స్తోత్రం. వాళ్ళు ఆగిపోయినప్పుడు కాదు, నేను చెప్పింది కరెక్ట్. అసలు మనల్ని యాజకుల దగ్గర పోయి ఇప్పుడు ఎక్కడ రానిస్తారు? ఊళ్ళోకే రానివ్వడం లేదు. ఊరి మధ్యలోని దేవాలయం దగ్గర మనల్ని ఎట్లా రానిస్తారండి? ఆయన ఎట్ట చెప్తాడండి? ఆయన ఊళ్ళోకి మాట్లాడు, యాజకుల దగ్గరికి వెళ్ళమంటాడు. ఏంది ఇదంతా? ఆయన చెప్పింది కష్టమే, దాన్ని పాటించడం కష్టమే. కానీ పాటిస్తూ ఉండగా ఏం జరిగిందట? వారు వెళ్ళుచూ ఉండగా, అనగా నువ్వు దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా దైవికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. వారు వెళ్ళుచూ ఉండగా అంటే దే ఆర్ జస్ట్ బీయింగ్ గోయింగ్ ఆన్, మూవింగ్ ఆన్, అనగా దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడేం జరిగింది? దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా నీలో ఒక హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నీలో ఒక ఇన్నర్ హీలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళకున్న కుష్ఠరోగం ఏమైంది? వాళ్ళు శుద్ధులైపోయారు. శుద్ధులైపోయారంటే ఏమనర్థం? స్నానం చేసినట్టుగా ఫ్రెష్ అయ్యారు. వాళ్ళు తాజాగా మారారు. దే బికమ్ బ్రాండ్ న్యూ. వాళ్ళు ఫ్రెష్గా మారారు. వాళ్ళ ఫ్లెష్ కుళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు ఫ్లెష్ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా మారారు. వాళ్ళ ఫ్లెష్ని ఆయన ఫ్రెష్గా మార్చాడు, ఫ్లష్ చేశాడు. లేదా రోగం, ఎప్పుడు ఆ రోగాన్ని ఆయన తొలగించేశాడు. వారు ఏమైపోయారట? శుద్ధీకరణ జరగాల్సినటువంటి విధానం అదొక ప్రాసెస్. గ్రీకు భాషలో దాన్ని కెథార్సిస్ అన్నారు. కెథార్సిస్ అంటే అదొక పొయ్యిలో పెట్టి, లేకపోతే లోహాలను, మెటల్స్ను పెట్టి కరగదీస్తున్న ప్రాసెస్ లాంటి దేవుని సన్నిధిలో జరిగేటువంటి కెథార్సిస్. కెథాల్సిస్ కాదు. కెథార్సిస్ అంటే శుద్ధీకరణ. కెథాల్సిస్ అంటే సార్వత్రికత. క్యాథోలికిజం, క్యాథలిక్ అంటే ఏమని అర్థం? సార్వత్రికమైనది, యూనివర్సల్ అని అర్థం. ఈ కొన్ని గ్రీకు పదాలు కూడా మనం ఈ బైబిల్ చదివేవాళ్ళు కొన్ని గ్రీకు, కొన్ని హీబ్రూ పదాలు నేర్చుకోవాలి. మనకు మా ట్రైనింగ్ సెంటర్లో అక్కడక్కడ కనీసం ఒక 2 సంవత్సరాలు 100 గ్రీకు పదాలు, హీబ్రూ పదాలు మనం నేర్పిస్తుంటాం. కొన్ని మూల పదాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఒకటి ఏం చెప్పాను? కరుణ పొందడము, అబ్టైనింగ్ మెర్సీ అంటే కరుణ పొందడములో ఉన్నటువంటి విషయాలు. ఒకటి దృష్టి పొందడం, రెండోది దురాత్మల నుంచి విడుదల పొందడం, మూడోది దేహ శుద్ధి జరగడం, దేహము శుద్ధీకరణ అనుభవంలోకి రావడం. నీ ఇన్నర్ బీయింగ్, నీ అవుటర్ బీయింగ్ శుద్ధీకరణ జరగాలంటే స్నానం జరగాలి. దైవికమైన స్వస్థత నీ మీదకి వచ్చినప్పుడు నీకు శుద్ధీకరణ జరుగుతుంది. అతడు నీళ్ళలో దిగాడు. హిస్ బాడీ బికమ్ లైక్ ఎ బేబీస్ బాడీ. అతని చర్మము పిల్లవాని దేహం వలె, చర్మం వలె మారిపోయింది. పిల్లవాని చర్మం ఎలా ఉంటుంది? స్మూత్గా ఉంటుంది. దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. ముడతలు లేవు. ముసలివాడి చర్మాన్ని ఎవరు పట్టుకోవాలని ఆశపడరు. చాలా ముద్దు వస్తున్నాడని బుగ్గ పట్టుకోవడానికి కారణం ఏంటి? స్మూత్. ఇప్పుడు అతను స్మూత్ అయ్యాడు. ఇంతకుముందు సిక్గా ఉన్నాడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఇంతకుముందు వాసన వస్తుంది, స్మెల్ ఉన్నాడు, ఇప్పుడు స్మెల్ లేదు, స్మూతీగా మారిపోయాడు. ఎంత స్మూత్గా మారాడు? కారణం ఏంటి? యోర్దాను జలములలో ఉన్నటువంటి ఔషధ లక్షణాలను బట్టి అతడు హీలైనడు కాదు. యోర్దానులో మునిగి బాగాలేదు. లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ నయమాను తప్ప వేరొకడు బాగాలేదన్నాడు. అంటే అది యోర్దాను యొక్క గొప్పతనం కాదు,
చూసారా? యోర్దాను అనేటువంటి పరిశుద్ధ భూమి, పుణ్యభూమి, హోలీ ల్యాండ్లో ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం కానే కాదు. ఆ ప్రభావం ఏంటంటే ప్రవక్త చెప్పిన మాటను నెరవేర్చడం, ప్రవక్త పలికిన మాట, ప్రభువు మాట, ఆ ప్రభువు మాటకు లోబడడం. లోబడ్డం కాదు, ప్రభువు మాటకు లోబడుంటే అక్కడే ఉంది ఒక సీక్రెట్. ఇది ద హీలింగ్ సీక్రెట్ ఈజ్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు లోబడ్డం, అదే నీ రహస్యం, అదే నీ స్వస్థత రహస్యం. స్వర్గము నుండి నీ కోసం వచ్చిన మాటకు లోబడడం, అది నీకు స్వస్థతను కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. అతను అన్న దాంట్లో తప్పేం లేదండి. మా దేశములో అబానా, ఫర్ అనే నదులు ఉన్నాయి. ఎస్, అతను చెప్పిన మంచి ఒక భౌగోళికమైన మంచి విషయం. అతను చెప్పింది అబద్ధం చెప్పలేదు. ఈ బురద నీళ్ళలో ఎవడు మునుగుతాడు? యోర్దాన్ అంతా ఈ అబానా, ఫర్ఫర్ లాగా బెస్ట్ ఏం కాదు. నది బెస్టా కాదా అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. కానీ మాటకు లోబడుతున్నావా లేదా అనేది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా బాబు, సాబియో లేడా? క్యాటరింగ్ వాళ్ళ కోసం వెళ్ళారా? స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎవ్వరూ సమయాన్ని పాటించడం లేదు. 2024 కన్నా మరి 2025లో మరింత ఆలస్యంగా వస్తున్నారు. ఇక ఆలస్యంగా ముందుగా వచ్చే వాళ్ళ కోసం ఒక సర్వీస్ పెట్టేసి ఆలస్యంగా వచ్చే వాళ్ళ కోసం రెండో సర్వీస్ పెట్టాలి. ముందు ఒక 9 గంటల నుంచి ఒక 10:30 దాకా ఆరాధన జరిపేసి వెళ్ళిపోండి అని చెప్పేసి, ఇప్పుడు ఆలస్యంగా వచ్చే వాళ్ళకి మళ్ళీ 11 నుంచి ఒక సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఆలస్య ఆరాధకుల కోసం అయినటువంటి రెండో ఆరాధన మనం జరపాలి. ఆరంభంలో వచ్చేటువంటి ఆరాధికుల కోసం మొదటి ఆరాధన, ఆలస్య ఆరాధికుల కోసం రెండో ఆరాధన. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఆ రెండో ఆరాధనలో కూడా మళ్ళీ ఆలస్యంగా వస్తాంగా. అది ప్రాబ్లం మనతో. దయచేసి దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు సమయాన్ని మనం పాటిస్తాం. మనల్ని మనం ప్రభు చేతికి సమర్పించుకున్నట్లయితే మనం టైం మెయింటైన్ చేయగలం. మీరు ఇలా టైం మెయింటైన్ చేస్తున్నారు, నేను కూడా ఇలా టైం మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? నేను 8 గంటలకు వస్తాను, కిందకు వస్తాను, మన వాళ్ళు పాస్టర్లను కలుస్తాను, వాళ్ళందరినీ పంపించేస్తాను, మళ్ళీ తర్వాత రెడీ అయిపోయి మళ్ళీ వస్తాను. ఒక సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి లేటుగా వచ్చారనుకోండి, దట్స్ ఓకే. ప్రతి వారం లేటుగా వస్తున్నారంటే దాని అర్థం మీలో ఏదో ఆత్మీయ కుంటితనం ఉందని అర్థం. ఎప్పుడో ఒకసారి లేటు రావడం ఇట్స్ ఓకే. కానీ ప్రతిరోజు లేటుగా వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మనం ప్రభువుని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాం, ప్రేమించడం లేదని అర్థం కదా. దేవుడు నియమించినటువంటి సంఘ వ్యవస్థను మనం ప్రేమించడం లేదని అర్థం. సరే, మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా? గాడ్స్ మెర్సీ గురించి మనం మాట్లాడుకున్నాం. 4వ విషయం చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. స్తోత్రం. సుంకరి దూరముగా నిలుచుండి ఎస్, ఏం పలికాడు? నేను ఎవరిని? నాకేం కావాలి ఇప్పుడు? పాపికి ఏం కావాలి? కరుణ కావాలి. హీ నీడ్ మెర్సీ. ఆ కరుణ అంటే ఏంటి? అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు ఇంటికి. నీతిమంతుడిగా తీర్చబడమే కరుణ. బీయింగ్ జస్టిఫైడ్ బై గాడ్, దట్ ఈస్ ద మెర్సీ. దేవుని చేత నీతిమంతుడిగా, అందరూ ధర్మశాస్త్రము చేత నీతిమంతులుగా తీర్చబడి, ఈ పరిసయ్యుడు, పక్కన ఉన్న పరిసయ్యుడు స్వనీతి చేత ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండో వ్యక్తి మనం ఆలోచిస్తున్నాం, ఇతడు దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అతను నీతిమంతుడిగా తీర్చింది ఎవరు? తనకు తాను ఊహించుకొని, పోనీలేవి నేను అలా గుండెలు బాదుకున్నాను కాబట్టి, రొమ్ము బాదుకున్నాను కాబట్టి ఐ బికమ్ జస్టిఫైడ్. నో నో. నీకు ఎలా వచ్చిందా కరుణ? నీతి ఎలా వచ్చింది? నువ్వు అడిగావు, నువ్వు ఏడ్చావు, ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా నేను యోగ్యుని కాదని నువ్వు చెప్పావు, బాగానే ఉంది. కానీ ఇవన్నీ ఆలకించిన దేవుడు నీకు ఒక నీతిని ఆపాదించి నేను పంపించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 4వ విషయం, కరుణించబడ్డం. అదే కరుణ అంటే ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. కరుణ అంటే నీతిమంతులుగా తీర్చబడి దైవికమైన నీతిని పొందుకోవడం. 4 అడిగారు, కరుణించుము, కరుణించుము, హావ్ మెర్సీ, హావ్ మెర్సీ, మాకు కరుణ చూపించు.
అంటే ఏంటి? ఒక భౌతికమైన ఆశీర్వాదం ఇవ్వడం అని కాదు, కరుణ చూపించడం అనే దాంట్లో హీ వాస్ ఫర్గివన్, అతడు క్షమించబడ్డాడు. కాదా? క్షమించబడలేదా? ఇంత పశ్చాత్తాపడితే దేవుడు క్షమించడా? ఏమండి? తర్వాత అతను పాపాలు వదిలిపెట్టాడో లేదో పక్కన విషయం, అది తర్వాత సంగతి. కానీ అతడు పశ్చాత్తాపడ్డాడు. పక్కన ఉన్నటువంటి పరిచయుని యొక్క పరిశుద్ధత నాకు లేదు, ఆయనకున్న ప్రార్థనా జీవితం నాకు లేదు, ప్రభు మందిరానికి ఆయన చేసేటువంటి దాతృత్వం, అంత దాతృత్వం నాకు లేదు. ఐఎమ్ నాట్ వర్తీ. ఆకాశము ఆయన సింహాసనం అని పిలువబడింది. ఆ సింహాసనాన్ని చూడడానికి కూడా నేను వర్తీ కాదు, నేను యోగ్యుని కాదు. సారు యోగ్యుడు, కానీ నేను యోగ్యుని కాదు. ఐఎమ్ ఎ సిన్నర్. దేవా, పరిశుద్ధుడైన నన్ను అని కాదు, పాపినైనా ఐఎమ్ ఎ సిన్నర్. దేవుని సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యు ఆర్ ఎ సిన్నర్. స్తోత్రం. కాకపోతే ఇప్పుడు అతడు పాపి అని అనుకున్నాడు, కానీ దేవుని వాక్యం చెప్తున్నాడు అతడు కరుణించబడిన వ్యక్తి. లేకపోతే అతడు నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తి. అతడు తనను తాను పాపిగా తీర్చుకున్నాడు. మనుషులందరూ అతన్ని పాపిగా మార్చారు, కానీ ఇప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడట? నీతిమంతుడిగా తీర్చాడు. హీ వాస్ జస్టిఫైడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఏం చెప్పుకున్నాం మనం ఇప్పటిదాకా? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. కరుణించుము. కరుణించడములో ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు. కరుణించడములో ఉన్న విషయం దృష్టి పొందడమని, కరుణించడములో ఉన్న విషయము దురాత్మల నుంచి విడుదల పొందడమని, కరుణించడములో దాగి ఉన్నట్టు ఆ మర్మము దేహ శుద్ధీకరణ జరగడమని, కరుణించడములో ఉన్నటువంటి విషయం నీతిమంతుడిగా, అనగా దైవక నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, స్వనీతి కాదు, స్వర్గపు నీతి. దేవుడు అతనికి నీతిమంతుడైన దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. నీతిమంతుడు కానివాడు దేవాలయానికి రావడానికి ముందు, ప్రార్థన చేయడానికి ముందు అతను పాపి. ప్రార్థన చేసిన తర్వాత అతడు నీతిమంతుడు, అనగా పరిశుద్ధుడు. కాదా? ఒక్క ప్రార్థన ద్వారా అతని పాప జీవితానికి, అతని పరిశుద్ధ జీవితానికి మధ్యలో వారధిలాగా అతని యొక్క పశ్చాత్తాపం, అతని యొక్క ప్రార్థన ఉంది. అతని ప్రార్థన, అతని పశ్చాత్తాపం అతన్ని నీతిమంతుడుగా తీర్చేసింది. అలాగని తనకు కలిగిన నీతిని బట్టి గర్విస్తూ తిరిగాడని కాదు. మనకు దేవుడు ఉచితముగా రక్షణనిచ్చాడు. ఉచితముగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన, అతను చేసిన ప్రార్థన, దేవా నన్ను కరుణించుము. హ్యావ్ మెర్సీ. మెర్సీ అనేటువంటి దాంట్లో దాగి ఉన్నటువంటి 4 విషయాలు మీకు గుర్తు చేశాను. అతడు యేసును వెంబడించాడు. ఎక్కడికి వెళ్ళాడు? యేసుతో పాటు వెళ్ళి యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి దేవాలయానికి వెళ్ళాడు, శుద్ధీకరణ చేశాడు. జక్కయ్య ఇంట్లో ఒక పాపి యొక్క శుద్ధీకరణ, దేవాలయానికి వెళ్ళి దేవాలయములో ఉన్న శుద్ధీకరణ, దేహ శుద్ధీకరణ, దేవాలయ శుద్ధీకరణ, దేహములో ఉన్నటువంటి దేహి యొక్క శుద్ధీకరణ. మనకు శుద్ధీకరణ కావాలి. శుద్ధీకరించగలిగినటువంటి వాడు దేవుడు. ఈజ్ ఎ రిఫైనర్. ఆయన రిఫైన్ చేయగలడు, డిఫైన్ చేయగలడు, రిఫైన్ చేయగలడు. నిన్ను శుద్ధీకరణ అనుభవంలోకి తీసుకొని రాగలడు. ఆ కుష్ఠరోగులకి ఆయన శుద్ధీకరణ ఇచ్చాడు. ఒక గుడ్డివానికి దృష్టినిచ్చాడు. ఒక కరుణించమని కేకలు వేసినటువంటి ఆ సుంకరికి ఆయన దైవికమైన క్షమాపణ, దైవికమైన నీతినిచ్చాడు. అంతేకాకుండా ఒక అన్యురాలైనటువంటి ఒక స్త్రీకి, కుమార్తెకు విడుదల కలిగించాడు దురాత్మల ప్రభావం నుంచి. దురాత్మ పోయిందంటే ఏమొస్తుంది? ఇక దేవుని ఆత్మ వస్తుంది. ఉంటే దురాత్మన్న ఉండాలి, దేవుని ఆత్మన్న ఉండాలి. కాదా? అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.